యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన మాటను విడువక బ్రతుకుతాను అని చెప్పేవాడే తన ప్రజ, మరొకరు కాదు, పేరు పెట్టుకున్నవాడు కాదు. క్రీస్తుని ఆరాధించి మేము గణపరుస్తామని కీర్తిస్తామనేటువంటి వాడు కాదు. తన ప్రజ అంటే తన నిమిత్తమై వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభుకి నమ్మకంగా బ్రతుకుతూ నమ్మకమైన జీవితం జీవించేవాడు ఎవరైతున్నాడో వాడి గురించే చెప్తావు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఉదాహరణకు చెప్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చి వెళ్ళిపోతా అన్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు ఉన్నాడు. తండ్రిని నీకు ఎంతమంది కుమారులు అంటే ఒకడని చెప్తాడు, ఇద్దరని చెప్తాడా? ఇద్దరని చెప్తాడు. మరి ఈడ ఏంటి పెద్దవాడండి అని చెప్తాడు గర్వంగా. రెండోవాడు అంటే ఆడు లేడులయ్యా, ఆడు వెళ్ళిపోయాడు. లోకంలో తిరగడానికి, లోకంలో బ్రతకడానికి, లోకంలో చావడానికి వెళ్ళాడు. వీడా నా వారసుడయ్యా అంటాడా లేదా? మరి ఈరోజు క్రీస్తు తన ప్రజని, క్రీస్తు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? వాక్యానుసారంగా బ్రతికి, వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారముగా ప్రాణము పోయినా సరే వాక్యమైన దేవుని గణపరిచి, వాక్యమైన దేవుని మహింపరిచే వారు ఎవరైతున్నారో వారు తన ప్రజలు అంటున్నాడు. అందరిని ఆయన చెప్పట్లేదు, అందరిని ఆయన కోరుకోవట్లేదు. మరి తన ప్రజలంటే ఎవరు? తన ప్రజలు ఇక్కడ చెప్తున్నాడు. తన ప్రజల నుండి వారి పాపాలను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్న కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న కుమారుడు ఎవరు? అతనికి నావాడు, నా కొడుకు, నా మాట నిలబెట్టేవాడని చెప్తాడు. అంటే తన ప్రజ అంటే ఎవరు ఇక్కడ? పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు అవుతాడా? మళ్ళీ ఇది తండ్రికి ఇద్దరు కుమారులే. ఈరోజు ఇద్దరు కుమారుల క్రీస్తుని అనుకుందాం. వాక్యానుసారంగా 30 సంవత్సరాల జీవితాన్ని మాదిరికరంగా బ్రతికే క్రైస్తవుడు ఎవరున్నారు? వాడు తన ప్రజ.